సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కిలారి రోసయ్యను పోలీసులు విచారించారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను విచారించారు. పోస్టులకు సంబంధించి రోజు నుంచి కొన్ని వివరాలను సేకరించారు పోలీసులు. సోషల్ మీడియా పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కిలారి రోసయ్య వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు ఫోన్ లైన్ లో. సాయి, చెప్పండి, రోసయ్య విచారణ కంప్లీట్ అయింది కదా, అసభ్యకర పోస్టులకు సంబంధించి ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రియా, వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులకు సంబంధించి గతంలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు మాజీ వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిలారి రోసయ్య ప్రస్తుతం జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఈ రోజు విచారణకి పొన్నూరు రూరల్ పోలీసులు అయితే ఆయన విచారణకు పిలిచారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన్ని అనేక అంశాలుగా కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటికి కూడా క్లియర్ గా కిలారి రోసయ్య ఎలాంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టుల్లో తాను ఇన్వాల్వ్ అవ్వలేదనే విధంగా కూడా విచారణలో ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే క్లియర్ గా ఇక్కడ మాత్రం ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించినటువంటి వర్గాలు అయితే క్లియర్ గా చెప్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా పోస్టులు చేయించినటువంటి దాంట్లో క్లియర్ గా కిలారి రోసయ్య పాత్ర కీలకంగా ఉంది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రస్తుతం అయితే కిలారి రోసయ్య జనసేన పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగింది, కానీ మరి ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవైపు మాత్రం ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించినటువంటి వర్గం మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్ర పైన ఎలాంటి అసభ్యకర మాటలు మాట్లాడినా ఒప్పుకున్నాం, కానీ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తూ అలాంటి పోస్టులు పెట్టడాన్ని మాత్రం మేము కంపల్సరీగా సైన్ చేయలేదు, కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనే విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో మరోసారి విచారణ కూడా పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం కిలారి రోసయ్య ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మరి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం కూటమి పార్టీలో జనసేన పార్టీ కీలకంగా ఉండటం, కిలారి రోసయ్య ఈ మధ్య కాలంలోని జనసేనలో చేరటం, గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కంపల్సరీగా సోషల్ మీడియాకు సంబంధించి ఎవరినైతే విచారణ చేపట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కిలారి రోసయ్యకి సంబంధించి రాజకీయ పరమైనటువంటి అంశాలు క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ప్రియ. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.